హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ఫస్ట్ రెసిపీ ఏంటంటే కర్రీతో మీ ముందుకొచ్చాను. ఎగ్ కర్రీ అండ్ దాంట్లో క్యారెట్ యాడ్ చేయడం. ఫస్ట్గా మనం ప్యాన్ ఇలా పెట్టుకొని దాంట్లో నూనె, ఆయిల్ వేసేసుకున్న తర్వాత చిల్లీ, తర్వాత ఆనియన్స్ మన ఏదైతే చాప్ చేసి పెట్టుకున్నామో, కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ ఆనియన్స్ అవి వేసేసేయాలి. వేసిన తర్వాత ఇవంతా సిమ్లోనే పెట్టి చేయాలి. మనం హైలో పెడితే కూర తొందరగా మాడిపోతుంది, ప్లస్ టేస్ట్ అనిపించదు. పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్గా తినరు. సో ఈ ఆయిల్ ఇవన్నీ మీరు అకార్డింగ్ టు మీ స్టైల్లో చూసుకోవాలి. అది అలా మగ్గిన తర్వాత మళ్ళీ దాన్ని మనం ఒకసారి తిప్పుతూ ఉండాలి. ఎగ్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఎగ్ అది అన్నీ రెడీగా పెట్టుకోవాలి ముందే. మగ్గిన తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని కలపాలి. కలిపి చూసారు కదా, ఇలాగ ఆయిల్ అదంతా తేలింది. ఇలా అయిపోయిన తర్వాత అది ఎక్కడ మాడకుండా మంచిగా దాన్ని మనం రొటేట్ చేసుకుంటూ ఉండాలి. రొటేట్ చేసిన తర్వాత మనం బ్రౌనిష్ కలర్లో వచ్చింది, ఆనియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ టమాటా వేయాలి. టమాటా వేసిన తర్వాత కొంచెంసేపు మళ్ళీ తిప్పి కొంచెం సిమ్లో పెట్టుకున్న తర్వాత నేను ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. మనకు అంత టేస్ట్ రాదు ఇది వాటర్ అవి వేస్తుంది ఈ కర్రీలో. సో దానికి తర్వాత క్యారెట్ కూడా నేను దీంట్లో మిక్స్ చేసుకున్నాను. క్యారెట్ కూడా వేసేసుకోవాలి. ఈ క్యారెట్ అది వేసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం కొంతసేపు మళ్ళీ మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో. సో మీకు మీ అందరికీ తెలిసిన రెసిపీయే. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో మీరు సెండ్ చేయండి మీ ఫీడ్బ్యాక్ అనేది ఎట్లా ఉందో. చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా కలర్ఫుల్గా ఉంటుంది కదా. ఎగ్స్ కూడా వేసేసుకున్నాను. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారన్నమాట ఈ కర్రీని. అండ్ అంతేకాదు ఈజీగా కూడా మనకి తొందరగా అయిపోతుంది. ఆ 2 ఎగ్స్ వేసేసుకున్నాం కదా. వేసేసుకున్న తర్వాత ఒక్కొక్కరు స్టైల్ అలా ఒక్కొక్కరు తిప్పుతారు, ఒక్కొక్కరు తిప్పరు. కానీ ఆ కర్రీ అంతా అలా మనం పట్టేలా తిప్పితేనే దానికి మంచిగా టేస్ట్ ఉంటుంది. ప్లస్ ఆ స్మెల్ అనేది గట్రా ఉండదు. ఒకే దగ్గర ఉంటే అది ఎంత స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అంత కర్రీ బాగుంటుంది. అంత ఫ్రై కింద వస్తుంది కాబట్టి. సో మళ్ళీ అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. అంతే, అయిపోయింది. సో ఇలా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి తిప్పి లాస్ట్లో కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఎక్కువ కారం యాడ్ చేయట్లేదు, మా పిల్లలు ఎక్కువ కారం తినరని. సో మీరు ఇంట్రెస్ట్ తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఎంత కావాలో అంత క్వాంటిటీ కూడా చూసుకుని వేసుకోండి అన్నీ. నేనైతే ఇక్కడ కొంచెమే చేస్తున్నాను. అదంతా చూసారా, అలాగా డ్రైగా వచ్చేస్తుందో. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. లాస్ట్లో అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి కొంతసేపు ఉంచి కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుంటాం. ఇంకా కర్రీ అయిపోయింది. లాస్ట్ 2 మినిట్స్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. చూసారు కదా, అంత డ్రైగా మంచిగా వేసింది కర్రీ. అంతే. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.